వెల్కమ్ టు ది పాయింట్. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొందరు స్కామర్లు ఈ క్రిప్టో కరెన్సీపై పెట్టుబడి పెట్టేవారిని టార్గెట్గా చేస్తూ లక్షల కోట్ల రూపాయల స్కామ్కు తెరతీశారు. 2020 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి మధ్య $75 బిలియన్ అంటే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో స్కామర్స్ దోచుకున్నట్లుగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్కు చెందిన ఫైనాన్స్ ప్రొఫెసర్ ఒకరు ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చారు. 4,000 మంది ఈ క్రిప్టో కరెన్సీ స్కామ్లో బాధితులుగా ఉన్నారని తెలిపారు. ఒక రాంగ్ నెంబర్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా జనానికి స్కామర్స్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారని, ఆ సందేశానికి స్పందించిన తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు అంటూ వారిని దోచుకునే వారిని తేలింది. అయితే ఆ పెట్టుబడులు నకిలీ అని బాధితులు తెలుసుకునేసరికే స్కామర్లు అప్పటిదాకా పెట్టుబడి పెట్టిన డబ్బుతో మాయమైపోతారంటూ కూడా ప్రొఫెసర్ వెల్లడించారు. ఈ రకంగా బాధితులు $100 మొదలుకొని $1,000 వరకు కూడా నష్టపోయారని చెప్పుకొచ్చారు. ఇక ఈ విధంగా మెసేజెస్ పంపేవాళ్లు కూడా అక్రమ మానవ రవాణా బాధితులని, వారంతా దక్షిణ ఆగ్నేయ ఆసియాకు చెందిన వారిని కూడా తేలింది. కాంబోడియా వంటి దేశాల్లో అత్యధిక జీతానికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారిని ఈ స్కామ్ మెసేజర్లు పంపించేలా ట్రాప్ చేస్తున్నారని ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇలా దాదాపు 2 లక్షల మంది చిక్కుకున్నట్లుగా UN గణాంకాలు కూడా వెల్లడిస్తున్నాయి. సో ఇటువంటి క్రిప్టో స్కామ్ మెసేజ్లపైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆర్థిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. క్రిప్టోలో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని, సొమ్ము తిరిగి వస్తుందా లేదా అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చూసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి సందేహాలున్న నేపథ్యంలో జాగ్రత్త అనేది అవసరమని ఆర్థిక నిపుణుల సూచన.